హాయ్ హలో అందరికి. ఈరోజు మనం బార్బిక్యూ నేషన్ వచ్చేసాము. నేను మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. సో లెట్స్ వెయిట్ ఫర్ దెమ్. సో ఫైనల్లీ దే ఆర్ హియర్. వచ్చేసారు. సో చలో లోపలికి వెళ్ళిపోదాం ఇక. సో ఈ లొకేషన్ వచ్చేసి దుర్గం చెరువు బ్రిడ్జ్కి అండ్ రాయదుర్కి మధ్యలో ఉంటుంది. సత్వా నాలెడ్జ్ సిటీ అనే బిల్డింగ్లో ఉంటుంది. గేట్ నెంబర్ 1 నుంచి ఎంట్రన్స్ ఉంది దీనికైతే. గేట్ నెంబర్ 1లో ఎంట్రన్స్ ఉంటే పార్కింగ్ ఎక్కడ ఉంది తెలుసా? గేట్ నెంబర్ 7 or 8. మావాడు చెప్పాడు అప్పటికి, వద్దు బ్రో బండి దిగొద్దని. సరేలే బండి పార్క్ చేసి లోపలికి వద్దామని వస్తుండే. బండి పార్క్ చేసి లోపల రావడానికి 1/2 kilometer పైన ఉంది భయ్యా. అరే నీ అబ్బా. మేమైతే తొందరగా లోపలికి వచ్చేసినాము. మళ్ళీ కర్చీఫ్ వేసుకుందాం వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారని. ఎందుకంటే అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము. ఫస్ట్ మేమే వచ్చినాం. 11 o'clock స్లాట్. రెడీగా ఉన్నాం యుద్ధం. పాట వింటున్నారా? వెనక మన కోసమే వస్తుంది. హెచ్ఆర్ నితీష్. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. కొంచెం బాగాలేదు. ఆన్లైన్ వాళ్ళు కాంచిండ్రు. అది ఎట్లా లైవ్ కిచెన్ కాడ ఉన్నారా? లైవ్ కిచెన్ ఉన్నారా? క్రిస్పీ కార్న్, ఇది చికెన్, ఫిష్, మష్రూము, బ్రోకలీ, చికెను, ప్రాన్స్. మొదలెట్టేయమంటారా? ఛానల్ ఉందా? ఏదో చిన్నది. అయ్యో, ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు స్టార్ట్ చేసి 300 మంది. ఎన్ని ల్యాక్స్ అంట అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మొన్న స్టార్ట్ చేసినాడు. 300 మంది. ఫ్రీయా? అది కదా మన 4 అయిపోయినా దొరుకుతుంది కదా. లెగ్ పీస్ అలాగే కాలిపోతున్నాయి కదా. కొంచెం ఉప్పు వేయాలి. నాకు నెక్స్ట్ బాగా నచ్చిందంటే పాస్తా బాగుంటుంది కదా. వైట్ పాస్తా అంటే చాలా బాగుంది. పాస్తా అది కూడా బాగుంది. ఏదో ఉప్పు లేదు, కారం లేదు. చిల్లీ చికెన్, చిల్లీ ఫిష్ అంట. నేనైతే ఫిదా అయిపోయాను పాస్తా. అబ్బాస్ ఫస్ట్ ట్రై చిల్లీ ఫిష్ అంట. లెట్స్ ట్రై. ఓకే, సాల్ట్ నాకు సాల్ట్ ఎక్కువ స్వీట్ ఎక్కువ. టేబుల్ కూడా ఓకే. చిల్లీ చికెన్లో ఎలా అయితే స్వీట్నెస్ వస్తుందో అట్లుంది. ఫుడ్ ఎట్లుంది? నీకు ఎట్లా అనిపించింది? ఫుడ్ ఎట్లుంది బ్రో? నచ్చింది నాకు. ఏం నచ్చింది బాగా? స్టార్టర్స్ బాగున్నాయి. నీకు ఏం బాగున్నాయి? నువ్వు బాగున్నావా? నువ్వు చూసుకుంటే బాగున్నావు అంటున్నావు. సరే మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నన్ను నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపించింది ఫుడ్? ఏం నచ్చింది? మటన్. నీకు బ్రో? మటన్ సాఫ్ట్నెస్ చాలా బాగుంది. అందరికి మటన్ బాగా నచ్చింది. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అన్ని ఏకర. చాటు, ఆలు చాటు, సమోసా చాటు అండ్ మురుమురు మసాలా ఉంది. ట్రై చే. ఆలు గోబీ పాస్తా. కమాన్ బ్రో. వైట్ సాస్ పాస్తా. వావ్, జస్ట్ లుకింగ్ లైక్. ఇంకో స్పూన్ వేసుకో, నేను కూడా నీ దాంట్లో తింటాను. మళ్ళీ నేను ఎక్స్ట్రా తినను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీట్ బటర్ అండ్ పాలక్ పన్నీర్ అండ్ ఓకే. అది ఫాలో చేసుకో. పైన లైట్ చికెన్ స్ట్రీమ్ రైస్ దాల్ తడకా. ఓకే, పర్ఫెక్ట్. సో మాకు ఇక్కడ లైవ్ కిచెన్ ఉంది. అంటే గ్రిల్ ఎలా చేస్తున్నారు, మ్యారినేట్ ఎలా చేస్తున్నారు, బిఫోర్ మన టేబుల్ మీదకి వచ్చేటప్పుడు అది ఎలా మ్యారినేట్ అయ్యి ఎలా గ్రిల్ చేసి పంపిస్తారని చాలా క్లియర్గా ఉంది. నూడిల్స్, మ్యాన్ చావ్.
ఇవన్నీ సలాడ్స్, కీరా, క్యారెట్, ఉల్లిగడ్డ, ఇదంతా. ఇది పాపడ్, కోన్ ఐస్ క్రీమ్, మిర్చికా సలాన్ అండ్ మురుగు మసాలా, చికెన్ మీట్ బాల్, చిల్లీ బర్డ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్. వావ్, ఇట్స్ లుక్స్ యమ్మీ సీరియస్లీ. అండ్ గోంగూర మాంసం అంట. ఇట్ సాస్ పాస్తా, టేస్ట్ ఇట్. ఫ్రై పాస్తా. చికెన్ వాడు నీకు మన మసాలా ఎక్కువ స్పైస్ మూసి ఇచ్చినాడు కాదు. అందరూ కొంచెం క్రీమ్ పడాలి. ఓకే, మిల్క్ ఎక్కువైంది. గోంగూర మటన్ కర్రీ, నూడిల్స్, గార్లిక్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఫ్రై పీసెస్ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ టేస్టింగ్ ద గార్లిక్ ఫ్రైడ్ రైస్, చికెన్ manchow, నూడిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మై ప్లేట్. సో విల్ హ్యావ్ టేస్ట్. సో ఫస్ట్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ మనం టేస్ట్ చేద్దాం. సో గార్లిక్ ఫ్రైడ్ రైస్ బాగుంది, వెజిటేరియన్స్కి నచ్చుతుంది. ఎందుకంటే గార్లిక్ నేను ఎక్కువ తింటాను. యాక్చువల్లీ గార్లిక్ పీసెస్ తగులుతున్నాయి. సో ఐ లైక్డ్ ఇట్. ఐ లీడ్ 1 more స్పూన్. నిజంగా చాలా బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇక్కడ నూడిల్స్ అండ్ manchow సూప్ ఉంది. ఇవి 2 మిక్స్ చేసుకొని తినాలంట. నేను అక్కడ చెఫ్ను అడిగాను. సో లెట్స్ ట్రై దిస్ హౌ ఇట్ విల్ బీ. సో టేస్ట్ అయితే చేస్తున్నా. సో నూడిల్స్ వచ్చేసి ఓకే, ఇట్స్ నాట్ సూపర్, నాట్ బ్యాడ్, ఇట్స్ అన్ యావరేజ్. వన్స్ వీ కెన్ ట్రై. నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్, గోంగూర మటన్ టేస్ట్ చేస్తున్నాను. సో టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. అసలు సాల్ట్, కారం ఏం లేదు, ఏదో సప్పగా ఉంది. తినాలంటే వెజ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ సూప్. చికెన్ బిర్యానీ కన్నా వెజ్ బిర్యానీ బాగుంది. వెజ్ బిర్యానీ ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అబ్బాయిలు దీనికోసం వస్తారు, ఇవి తినడానికి డెజర్ట్స్. నాకు తెలుసు ఎవరైతే దీనికోసం వస్తారో వాళ్ళు ఒక కామెంట్ వేయండి, లైక్ వేయండి, ఓకేనా. ఫైనల్లీ డెజర్ట్స్ కూడా తినేసినాం. బాగానే ఉన్నాయి డెజర్ట్స్. సో మాకు టేబుల్ మీద బిల్ వచ్చింది. మా వాళ్ళు గట్టిగా న్యాయం చేసిండు. వాడు వచ్చి బిల్ ఇచ్చిండు. మా వాళ్ళు వాట్ ఈస్ దిస్ అని. బిల్ అయితే కట్టేసినాము. ఇంకా మేమందరం ఎంజాయ్ చేసినాము, మంచిగా ఫుడ్. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.